అయితే ఇక్కడ మనం నెక్స్ట్ షాట్ డీటెయిల్ గా అబ్జర్వ్ చేస్తే ఆకాశం నుంచి ఏదో ఒక దైవం కిందికి వచ్చినట్టుగా చూపించిండు. అది ఏంటి అనేది థియేటర్ లో మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో నేనేమనుకుంటున్నానంటే ఆ తర్వాత షాట్ కాంతార గ్రామ ప్రజలకు ఒక పిల్లవాడు దొరుకుతాడు. అతనికి బెర్మీ అని పేరు పెడతారు. బెర్మీ అని కన్నడలో ఏంటంటే ఒక దైవాంశతో పుట్టినవాడు, దేవత స్థలంలో పుట్టిన అతనే పెద్ద అయ్యి పెరిగిన తర్వాత సినిమాలో మనకి రిషబ్ శెట్టే లా కనిపిస్తాడని నా ఊహకి అనిపిస్తుంది. సో స్టోరీలోకి ఇంకొంచెం డీప్ గా వెళ్తే మనం ఒక షాట్ లో మనకి రాజు ఈ కాంతార గ్రామ ప్రజలు పండించిన మసాలా దినుసులని స్మెల్ చేయడం చూస్తాం మనం. సో అతనికి బాగా మసాలా దినుసులు అనేది నచ్చి కాంతార గ్రామ ప్రజలను మార్కెట్ లో ఈ దినుసులను అమ్మే విధంగా అరేంజ్. సో అక్కడే రిషబ్ శెట్టే కూడా రాజు కూతురుతోని పరిచయం పెంచుకొని ప్రేమలో పడతాడు. అక్కడనే ఆ పాయింట్ కూడా స్టార్ట్ అవుతుందని నాకు అనిపిస్తుంది. సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ఈ పాయింట్స్ అన్ని కూడా 90% ఫస్ట్ హాఫ్ లో పడిపోతాయి. ఇక సెకండ్ హాఫ్ ఎలా డిజైన్ చేసుకున్నాడు అంటే ఒక దైవానికి, బ్రహ్మ రాక్షసుడికి, అలాగే కాంతార గ్రామ ప్రజలకి, ఒక అధర్మపరుడైన రాజుకి కళ్ళు తెరిచే షాట్ ఇది ఒక బ్రహ్మ రాక్షసుడి కళ్ళలాగా నాకు అనిపిస్తున్నాయి. సో కర్ణాటకలో బ్రహ్మ రాక్షసుడు ఏంటంటే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన పిల్లలు పెళ్లి కాకముందే చనిపోతే వాళ్ళకి అతీతమైన శక్తులు వచ్చి వాళ్ళు రాక్షసులుగా మారుతారు. పూజ చేసే షాట్ లో రాజుకి 2 పిల్లల్ని చూపించిండు. నెక్స్ట్ షాట్ లో ఒక బాబు చనిపోయినట్టు ఒక షాట్ అయితే మనకు కనిపిస్తుంది. అది చనిపోయిందా లేదా అనేది మనకి సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది. నేనైతే ఆ బాబే ఈ రాక్షస రూపంలో బ్రహ్మ రాక్షసుగా అయ్యింటాడు, పెళ్లి కాకముందే చిన్నప్పుడే చనిపోయిండు కాబట్టి ఆ రూల్ ని తీసుకొని వచ్చిండేమో సినిమాలోకి అని అనుకుంటున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ షాట్ యుద్ధం అవుతున్నప్పుడు సో మంటలతోనే ఒక దేవతను చూపించిండు. అది నాకు ఇంకా హైలైట్ అనిపించింది. ఈ రాక్షసుని చంపడానికి ఒక దేవతను తీసుకొచ్చిండా అని అనిపిస్తుంది.